ఇచ్చిపుచ్చుకునే విషయంలో మంచి పరమత సహనం పాటించటం కానీ, భిన్నత్వంలో ఏకత్వం పాటించటం కానీ అవసరం అంటారు. పరమత సహనం, భిన్నత్వంలో ఏకత్వం ఇట్లాంటి శుద్ధులన్నీ హిందువులకే అండి. వాళ్ళకి ఏముండవు అవి. అందుకనే బుర్కా మీద హోలీ చుక్క పడిన వెంటనే 40 మంది 50 మంది వచ్చి తరుణ్ అట్లా కొట్టి కొట్టి చంపేశారు. తరుణ్ విషయంలో మూలం ఎక్కడ ఉంది మేడం? అంటే నిజంగా అక్కడ ఆ అబ్బాయి మీద ఇంతకు ముందు నుంచే కొంచెం గర్జ అనేది ఉంది కాబట్టి అది అంత ఇన్సిడెంట్ కి దారి తీసింది అనేది మూలం ఏంటి? నిజంగా మతమేనా? గ్రడ్జ్ ఉంటే తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు చంపలేదు వాళ్ళను? ఓకే, వాళ్ళకే ఎందుకు చంపాలనే అంత రాక్షసత్వం, అంత క్రూరత్వం, అంత ఇంటాలరెన్స్ వాళ్ళకి ఎందుకుంది, వీళ్ళకి ఎందుకు లేదు? ఎందుకంటే సహజంగా హిందూకి అంత ఇంటాలరెంట్ గా అంత క్రూయల్ మైండ్ సెట్ ఉండదు. అది కరెక్టా కాదా? ఇది ఏంటిదంటే శత్రుబోధ అనేది ఉంటది. ఓకే, అది ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కి శత్రుబోధ అనేది ఉంటది. మీరు ఆ బైబిల్ తీసుకోండి, ఖురాన్ తీసుకోండి, వాటిలలో నాన్ ముస్లిమ్స్ ని భూమి మీద బతకనియొద్దు అని చెప్పేదే వాళ్ళ వర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మన భగవద్గీతలో శ్లోకాలు ఉన్నట్టు వాళ్ళకు ఆయతులు అంటారు. వాటిలలో ఆ వర్సెస్ లో ఉంటాయి. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ బైబిల్లో కూడా మీరు చూడండి, నాన్ క్రిస్టియన్స్ ని బిలీవర్స్ ని చంపేస్తే తప్పలేదు అని ఉంటది. కాబట్టి అదే పని చేసిండ్రు వాళ్ళు తరుణ్ విషయంలో. హిందువులకు లేదు. హిందువులు ఇప్పుడు నేర్చుకోవాలి. మొదటి స్టెప్ నేర్చుకునే దానిలో ఆర్థిక బహిష్కరణ. ముస్లింల దగ్గర ఏమి కొనొద్దు ఒకటి. రెండు, వాడు ఉమ్ముతాడు, ఉచ్చవోస్తాడు, పిల్లలు కాకుండా మందులు వేస్తారు. భారతదేశంలో ఉన్న హిందువుల్లో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉండడానికి కారణం ముస్లింల దగ్గర కొనుక్కొని తినడం వల్ల. అయినా మేము కొనుక్క తింటాం, మాకు ఇజ్జతు మానము సిగ్గు శరము లేదు అని అంటే తినండి. మీరు ఇక్కడే ఒక పాయింట్ చెప్పండి. దురంధర్ మూవీ గురించి మీరు వెంటనే ఒక రీల్ చేసినారు, నేను విన్నా. అందులో ఏదైతే ఒక చెల్లి చనిపోతే ఇంట్లో అన్నలు ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రవర్తించాలి అనే విషయం గురించి మాట్లాడుతూ మీరు మన తల్లిదండ్రులు ఎవరైతే హిందూ తల్లిదండ్రులు ఉంటారో పిల్లల్ని ఎంత చాతగానే దద్దమ్మలుగా పెంచుతున్నారు. ఒక చెల్లి చనిపోతే వాడు ఆ ఇంటి మీద మొత్తం దాడి చేసి కుటుంబాన్ని లేపేసే విధంగా ఉండాలి అనే మెసేజ్ ఒకటి మీరు ఇచ్చినారు అని నాకు అర్థమైంది. మరి మన ధర్మం గాని, మన సనాతన గాని, మీరు చెప్తున్న భగవద్గీత శ్లోకాలు గాని ఇది నేర్పవు కదా? మహాభారత యుద్ధంలో ఏం చేసినండి? హోలీ ఆడుకున్నారు. దేంతో హోలీ ఆడి? సరే హోలీ ఆడి రక్తంతో ఆడి, రక్తంతో హోలీ ఆడితే దాన్ని యుద్ధం అనే అంటారు. అదే చేయాలి. చెల్లెను లవ్ జిహాద్ చేస్తే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా పోదు. అవును, అక్కడ కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ జరిగినాయి. కొంచెం ఆ అమ్మాయికి మందు పెట్టడం అనేది ఉంది. ఇప్పుడు మరుగు మందు, నల్ల మందు, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నిటిని మేము నమ్మము అనేవాళ్ళు, మీరు ఇంట్లో తల్లిదండ్రులకు పిండం పెట్టకండి, మీరు దైవానికి ప్రసాదం నైవేద్యం కూడా పెట్టకండి, తిన్నారు కదా అవి కూడా నమ్మకండి, ఏది నమ్మకండి, అట్లా నన్ను ఉండండి. అటు ఇటు కాకుండా ఉండకండి. మీరు దేవుడికి నైవేద్యం పెడతారు, ఆ ప్రసాదం మీరు తయారు చేసింది ఆ రోజు నైవేద్యం పెట్టిన రోజు ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే దాన్ని దేవతలు స్వీకరించినప్పుడు దానికి టేస్ట్ వస్తుంది. మీరు చేయడం వల్ల టేస్ట్ వచ్చేది ఉంటే ప్రతిసారి అదే టేస్ట్ రావాలి కదా, రాదెందుకు? అది దేవతలు స్వీకరించినప్పుడు ఆ టేస్ట్ వస్తుంది. అట్లనే ఒక దుష్ట శక్తులు ఉంటాయి. ఇప్పుడు వెలుతురు ఉన్నప్పుడు చీకటి ఉంటుంది, సహజం. అట్లనే దైవతా శక్తులు ఉన్నప్పుడు దుష్ట శక్తులు కూడా ఉంటాయి. ఆ దుష్ట శక్తులతోనే ఆ నల్ల మందులు తయారు చేసి ఆడపిల్లలకు పెట్టడం వల్ల వీళ్ళు వాళ్ళ మాయలో పడి వశీకరణం అయిపోయి ఈ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలను పెళ్లిళ్ళు చేసుకుంటున్నారే తప్ప వీళ్ళంతట వీళ్ళు ఇష్టపడి చేసుకుంటలేరు. అది నేను ఘంటాపదంగా చెప్తున్నా. ఒకవేళ మీ చెల్లి అట్లా తప్పిపోయి ఒక ముస్లిం చేతిలో పడిపోయిందంటే అది బాధపడుతుంది. అక్కడ మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడండి, తెలుసుకోండి. ఏ అమ్మాయి అయినా ముస్లిం అబ్బాయిని చేసుకున్న తర్వాత 2-3 నెలలకు ఒకసారి కాల్ చేసి ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మందు పెడతారు అన్నట్టు. అంటే మందు పవర్ తగ్గిన వెంటనే మళ్ళీ పెడతారు. ఆ లోపల తగ్గినప్పుడు ఇది పిచ్చి పిచ్చి చేసినప్పుడు కాల్ చేస్తారు అనమాట. కాల్ చేసి అమ్మకు కాల్ చేసి ఏడవడం ఇట్లాంటివి చేస్తారు. అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? కొడుకుంటే కొడుకు పోయి ఆ ఇల్లంతా మొత్తం కాలబెట్టి అందరినీ నరికి రావాలి. తండ్రి ఉంటే తండ్రి పోయి చేసి రావాలి. ఏం మొగోళ్ళు కదా, ఉప్పు కారం తింటలేరా? మీ అమ్మాయి కదా, మీకు ఒక 2 కళ్ళు ఉన్నాయి, ఒక కన్నుని పొడిచింది అనుకో, నేను చిన్నప్పటి నుంచి ఒంటి కన్నుతోనే పుట్టినా అని అనుకుంటారా? మరి తల్లిదండ్రులు ఎందుకట్లా? ఒక అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి, నాకు 2 పిల్లలు ఉంటే ఒకటే పుట్టిందని అనుకుంటా, నాకు అసలు ఆడపిల్ల పుట్టనే లేదనుకుంటా. ఏంది స్టేట్మెంట్స్? రివెంజ్ తీసుకోవడము, యాక్షన్ కి రియాక్షన్ ఇవ్వడము అనేది మనిషి సహజ లక్షణం. అది ఎందుకు దాని నుంచి దూరం పోతున్నా అంటే ఎందుకంత పిరికి పందల్లాగా జీవిస్తున్నారు. రోషం పౌరుషం లేకుండా, అభిమానం స్వాభిమానం లేకుండా, దేనికోసం బ్రతుకుతున్నాం అనే సోయి లేకుండా, అట్లీస్ట్ మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి మీరు న్యాయం చేయనప్పుడు మీరు దేశం ధర్మం అనే గొప్ప గొప్ప వాటికి ఏం చేయగలరు? వాటి కోసం ఏం నిలబడగలరు? వాటి కోసం ఏం నిలబడగలరు? మీరు నిలబడాలి అంటే ముందు ఫ్యామిలీ కోసం నిలబడండి. ప్రతి సంవత్సరం 8 లక్షల మంది హిందూ ఆడపిల్లలు పోతున్నారు. ఒక అమ్మాయి అటు పోయింది అంటే ఆడపోయి 3 పిల్లల్ని కంటది. వాళ్ళు బలవంతంగా 3ని కనిపిస్తారు. అంటే ఈ 8 లక్షలు ప్లస్ 3 అంటే 24 లక్షలు ప్లస్ 8 లక్షల అమ్మాయిలు.
అదే అమ్మాయి ఇక్కడ ఉంటే ఆ 8 లక్షల మంది ఆడపిల్లలు 2 మంది పిల్లల్ని కంటే ఇక్కడ 16 లక్షలు 8 లక్షలు అంటే ఇక్కడ మన సంఖ్య తగ్గుతుంది, అక్కడ సంఖ్య పెరుగుతుంది. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కదా. మరి ఇంత సోయి లేకుండా, ఇంత క్లారిటీ లేకుండా, ఇంత చెప్పినా కూడా వినకుండా మేము వాళ్ళ దగ్గర కొనుక్కొని తింటాం అని అంటే తినండి. కానీ దురంధర్ ఎవరి movie- హిందువులు ఇప్పుడు తినే పరిస్థితుల్లో లేరు, వాళ్ళ దగ్గర కొనుక్కుంటలేరు. మొన్న కూడా మనం చూసినాం హలీం బట్టీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఉమ్ముతారు, ఉచ్చబోస్తారు, అందులో మన పిల్లలు కాకుండా మందులు ఇస్తున్నారు. సో అవగాహన వస్తుంది. భారతదేశంలో ఉన్న హిందువులందరి ఇన్ఫర్టిలిటీకి కారణం ముస్లింల దగ్గర కొనుక్కొని తినడం. కాబట్టి 100% వాళ్ళను ఆర్థిక బహిష్కరణ చేయాలి. వాళ్ళ దగ్గర ఏం కొనుక్కోవద్దు. కొన్నిసార్లు వాళ్ళు అని తెలియదు, యూపీఐ కోడ్ లో చూస్తే వాళ్ళ పేరు వస్తుంది, అది స్కాన్ చేసిన తర్వాత వాడు ముస్లిం అని తెలిస్తే పక్క షాప్ కి వెళ్ళి కొనుక్కోవచ్చు. Okay. ఇదివరకు మన ఇంట్లో ఇంటికి ఒక చాకలి, ఇంటికి ఒక మంగలి, ఇంటికి ఒక ఇట్లా మన కుల ఉండేవాళ్ళు. వృత్తులు అందరూ ఉండేవాళ్ళు. అట్లా ఒక గ్రూప్ ని ఫామ్ చేసుకోండి. మీరు అరటిపళ్ళు ఒక దగ్గర కొనుక్కుంటే వాళ్ళ దగ్గరనే కొనుక్కోండి, కిరాణం షాప్ లో ఒక దగ్గర కొనుక్కుంటే వాళ్ళ దగ్గరనే కొనుక్కోండి. దాంతో ఏమైపోతే ఆత్మాత్మ సంబంధం వెళ్తుంది. మీకు ఒక సోషల్ సర్కిల్ కూడా వస్తుంది. వాళ్ళని మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు ఇన్వైట్ చేసుకోండి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అయినప్పుడు మీరు వెళ్ళండి. ఏ కులం అయితే అన్ని కులాలు మనం ఒక హిందూగా మీరు ఈ జన్మలో బ్రాహ్మణుగా పుడతారు, ఒక జన్మలో మాదిగా పుడతారు, ఒక జన్మలో కమ్మ పుడతారు, ఒక జన్మలో కాపు పుడతారు. అన్ని కులాలు కలిపి ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్క లైఫ్ లెసన్ నేర్చుకుంటూ మనము ఎన్నో జన్మలలో అన్ని కులాలలో మన జన్మ ఉంటుంది. కాబట్టి ఈ కులం తక్కువ ఆ కులం తక్కువ అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి మీరు పండ్లు కొనుక్కునే ఒక వ్యక్తి దగ్గర కొనుక్కోండి, ఆ వ్యక్తితో మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోండి. ఒక కూరగాయలు కొనుక్కునే వ్యక్తి దగ్గర అతనితో ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోండి, ఎప్పుడు అతని దగ్గరే కొనుక్కోండి. కొద్ది రోజుల తర్వాత మీరు కాల్ చేసి చెప్తే కూడా కూరగాయలు తీసుకొచ్చేస్తాం. అట్లాంటి ర్యాపో ఫామ్ చేసుకోండి. ఎందుకట్లా ఎవరు లేనట్టుగా అనాథగా డిప్రెస్డ్ గా అట్లాంటి లైఫ్ ఎందుకు లీడ్ చేయం? కొంచెం ఓపెన్ అప్ అయిపోండి, ఓపెన్ అప్ అయిపోయి సొసైటీతో మింగిల్ అవ్వండి. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్.